హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాక్సిమం సబ్బరే అనే మీడియం లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు అడిగారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, ఫైండ్ సబ్బరే విత్ లార్జెస్ట్ సమ్ అండ్ రిటర్న్ ఇట్స్ సమ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నమ్స్ అనే అరే ఇచ్చి దాని అవుట్పుట్ 6 ఇచ్చారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 4 మైనస్ 1 2 1 అనే సబ్ అరే సమ్ అన్ని సబ్ అరేస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6ని అవుట్పుట్లో ఇచ్చారు. నెక్స్ట్ అరేలో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో కూడా 1 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకి హైయెస్ట్ సమ్ అనేది వస్తుంది. అందుకే అన్ని యాడ్ చేశారనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలని స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి అని చూద్దాం. అరేస్లో సబ్ అరేస్ అంటే ఏంటి? ఇక్కడ ఒక -2 అంటే ఒక సబ్ అరే, -2 1 అంటే సబ్ అరే, -2 1 -3 అనేది ఒక సబ్ అరే. సబ్ అరేస్ అంటే కంటిన్యూయస్ ఎలిమెంట్స్ ఇన్ అరే అన్నమాట. అంటే ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కనే ఉండాలి. ఎక్కడో వేరే దగ్గర ఉంటే అవి కంటిన్యూయస్ కాకపోతే అది సబ్సెట్ అంటారు. సబ్ అరే వేరు, సబ్సెట్ వేరు. ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి మనకి 2 స్టెప్స్. ఫస్ట్ సబ్ అరేస్, ఈ అరేలో ఉన్న సబ్ అరేస్ అన్నిటిని రాసుకోవాలి. దెన్ ఆ సబ్ అరేస్ సమ్‌ని ఏదైతే మాక్సిమం సమ్ ఉందో అది అప్డేట్ చేయాలన్నమాట. ఆ అప్డేట్ చేసిన మ్యాక్స్ సమ్‌ని రిటర్న్ చేయాలి. సో, మనం s -2 అని సబ్ అరే తీసుకొని సమ్ -2 కాబట్టి -2 అని రాసి మ్యాక్స్ సమ్ అనే వేరియబుల్‌ని ఫస్ట్ 0కి అప్డేట్ చేసుకుందాం. నెక్స్ట్ -2, 1 అని రాసుకొని దాని సమ్ ఏంటంటే -1. ఇప్పుడు ఆ -1, 0 కంపేర్ చేస్తే -1 తక్కువ కాబట్టి అప్డేట్ చేసుకోం. నెక్స్ట్ -2, 1, -3 సమ్ -4 కాబట్టి అప్డేట్ చేసుకోం. ఇలా అన్ని నంబర్స్‌ని అన్ని సబ్ అరేస్‌ని కూడా చెక్ చేసుకొని మ్యాక్స్ సమ్‌ని కంపేర్ చేస్తూ మ్యాక్స్ సమ్‌ని అప్డేట్ చేసి మాక్సిమం సమ్‌ని రిటర్న్ చేయాలన్నమాట. ఇలా కంటిన్యూయస్‌గా మనం చేస్తూ ఉంటే మనకి 4 -1 2 1 అనే సబ్ అరేలో మాక్సిమం సమ్ అనేది కనిపిస్తుంది. ఆ మాక్సిమం నంబర్ 6. సో, దీన్ని మనం రిటర్న్ చేయాలి. దీన్నే సుడో కోడ్‌లో ఇలా రాస్తామన్నమాట. ఇప్పుడు ఈ బ్రూట్ ఫోర్స్ కోడ్‌ని మనం లీడ్ కోడ్‌లో రాసుకుందాం. ఈ బ్రూట్ ఫోర్స్ కోడ్‌ని మనం రన్ చేసినప్పుడు టీఎల్ఈ వచ్చింది. సో, ఆప్టిమల్ కోడ్ ఏంటో చూద్దాం. కర్డానా అల్గోరిథంని యూజ్ చేస్తామనమాట. ఇది ఫేమస్ అల్గోరిథం టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వెషన్. సో, దీంట్లో మనం సీఎస్ అంటే కరెంట్ సమ్ అండ్ మాక్స్ సమ్ అని 2 వేరియబుల్స్‌ని తీసుకొని మనం ఫస్ట్ ఎలిమెంట్ అయిన -2కి సెట్ చేసుకుంటాం. ఈ అల్గోరిథంలో మనకి కరెంట్ సమ్ అండ్ మాక్స్ సమ్ ఫార్ములాస్ ఉంటాయి. సో, కరెంట్ సమ్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. మాక్స్ సమ్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. ఐ అనేది ఒక పాయింటర్. మనం ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఐ అనేది 1 దగ్గరుంది. సో, నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. 1, సీఎస్ అంటే -2 ప్లస్ 1. మాక్స్ ఆఫ్ -1 అండ్ 1, 1 కాబట్టి సీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ మాక్స్ ఆఫ్ -2 అండ్ 1, 1. ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ నమ్స్ ఆఫ్ ఐ అనేది -3. సో, -3, -2, -2. CS is equals to -2 and -2, 1, 1. Next, nums of I is equals to 4. 4, -2, 4. So, CS equals to 4. Next, 1, 4, 4. MS is equals to 4 అనమాట. Next, nums of I is equals to -1. -1, 3. 3. CS is equals to 3. Next 4, 3, 4. No change. Next nums of I is equals to 2. So 2, 5, 5. Next CS is equals to 5 and MS is equals to also 5. Next nums of I is equals to 1. Next 6, 1, 6. MS is equals to also 6. And so on ఇలా అరే ఎండ్ వరకు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి సీఎస్ అండ్ ఎంఎస్ అప్డేటెడ్ వాల్యూ వస్తాయి. మనకి ఇక్కడ
ఎండ్ వరకొచ్చేసరికి ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే మాక్సిమం సమ్ వచ్చేసి 6 వచ్చింది. ఈ మాక్సిమం సమ్‌ని మనం 6ని రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇదే ఆప్టిమల్ అప్రోచ్. దీన్ని కోడ్‌లో రాసుకుందాం. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనమాట. ఇలాంటి ఎన్నో లీడ్ కోడ్ క్వెషన్స్‌ని మీరు కూడా సాల్వ్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.